మొన్నటికి మొన్న నువ్వు గవర్నర్ గారిని కలిసావు, అయిపోయింది. నిన్నటికి నిన్న కాషాయం బొట్టేంటి బాబు? నాగుల పంచమి ఎఫెక్టా? చెప్పు, నువ్వు ఏదో ఒకటి చెప్పాలి కదా మాకు. నువ్వు చెప్తే మేము వింటాం ఈసారి. ఏంటి బీజేపీలోకి రానిచ్చేస్తా అనుకుంటున్నారు ఇవన్నీ చేస్తే? బొట్టు పెట్టగానే ఏంటి ఇంప్రెషన్ ఏమి ఇద్దామని జనాలకి? ఈ రకంగా నువ్వు ఎన్ని బొట్లు పెట్టుకున్నా, ఎన్ని దండాలు పెట్టుకున్నా ప్రజలైతే నమ్మరు. అవి చూస్తున్నారు కొంతగా. నన్ను అందరూ ఎక్కిరించారండి. జగన్మోహన్ రెడ్డి వాచ్ గురించి నేను మాట్లాడితే ఆయన వాచ్ గురించి నీకెందుకు అని కమెంట్స్లో రాశారు నాకు. మీరు చూడండి, నిన్న వాచ్ పెట్టుకున్నాడు. కార్యకర్తల మీద నమ్మకం లేదు, కానీ ఆ కార్యకర్తలకైనా జరిగితే రప్పరప్ప యాప్లో వచ్చి కాపాడేస్తాడంట. ఏంటి నన్ను ఎందుకు అంటున్నారు మీరందరూ? నిన్న వాచ్ ఉంది చూడండి, నిన్న ఉంది చూడండి మీరందరూ. నాగుల పంచమి ఎఫెక్ట్ నిన్న బొట్టు పెట్టుకున్నాడు చూడండి. మీరెవ్వరూ ఇవన్నీ కాదని నాతో విభేదించినా కూడా అతని మానసిక స్టేజ్ ఏదైతే ఉందో, ఆయన ప్రజల పట్ల ఉన్న నమ్మకాలు, విశ్వాసాలు, విలువనీతులు ఏదో ఉన్నాయి చూడండి, కార్యకర్తలే నమ్మలేని పొజిషన్ అతను. అండ్ ఇతను మళ్ళీ ఇంకో 4 ఏళ్ల తర్వాత ఇన్ని కోట్లు బయటపడుతుంటే, ఇంతమందికి పంగనామం పెట్టిన తర్వాత, ఈయన ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రభుత్వంలో ఇన్ని కోట్లు విధ్వంసం జరిగితే 30,000 పైగా జనాలు చనిపోతే, ఈరోజు ఒక వరుణ్ పురుషోత్తం వచ్చాడు, రేపు ఇంకొకటి వస్తాడు, తర్వాత ఇంకొకటి వస్తాడు. ఒక 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఇంత విరివిగా వినిపిస్తున్న జగన్మోహన్ రెడ్డినో, భారతీ సిమెంట్స్కి డబ్బులు వెళ్ళియో, లేకపోతే భారతీ రెడ్డికి విపరీతంగా కాల్స్ వెళ్ళి అని సిట్ వాళ్ళు చెప్తున్నట్టుగా భారతీ రెడ్డిని అరెస్ట్ చేస్తే పార్టీ ఉంటుందా? బాబును కాపాడిన వాళ్ళ మదర్ వస్తారో? ఇప్పుడు ఎవరిని ఉంచుకున్నావు నీ పక్కన? అవినాష్ రెడ్డిని ఉంచుకున్నావు అంతే. అతన్ని కూడా వివేక హత్య కేసులో సీరియస్గా తీసుకెళ్ళిపోతారు. వదులుతారా ఎవరన్నా? రాష్ట్రానికి ఏంటి ఎత్తెత్తి కొడతారు వచ్చి? ప్రజలు ఎత్తెత్తి కొట్టకుండా చూసుకోవాలి మనం. ప్రజలు ఎత్తెత్తి కొట్టకుండా చూసుకోవాలి.